టబ్బకాయ పెద్ద సౌండ్ అంటారు చూడు ఆ టైప్ లో ఉన్నది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఎవ్రీ వీక్ ఒక కంటెంట్ క్రియేటర్ తో వీడియో చేద్దాం అనుకున్నాం కదండి. ఈ వీక్ వచ్చేసి మనం మహేష్ అన్నతో ఉన్నాము. హాయ్ అన్నయ్య, ఎలా ఉన్నారు? మంచిగున్నాను అన్నయ్య, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మన మహేష్ అన్నయ్య యూకేలో అన్నయ్యని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను అన్ని వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. సో అన్ని వీడియోస్ లో వచ్చేసి యూకే వచ్చే స్టూడెంట్స్ కి ఎవరికైతే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కావాలో చాలా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. యూకేలో జరుగుతున్న స్కామ్స్ గురించి అవగాహన కల్పించడము, జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, అలాగే జాబ్స్ కి ఇంటర్వ్యూస్ ఎలా ఇవ్వాలి అని చెప్పడము, ఇవన్నీ కూడా అన్నయ్య ఈజీగా చేసేస్తుంటారు వీడియోస్. యూకేలో ఉన్న స్టూడెంట్స్ కి కావాల్సిన ప్రతి విషయాన్ని ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే మన మహేష్ అన్నయ్య ఇలాగే అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్నయ్య. హాయ్ గాయ్స్, లక్ష్మి అసలు తన ఛాలెంజింగ్ చూసిన, తన 100 days ఛాలెంజ్ కానీ తను తీసుకున్న వే కానీ రీసెంట్లీ వచ్చింది 3 months అవుతుంది. అంటారు చూడండి, చిన్న చిన్న టబ్బకాయ పెద్ద సౌండ్ అంటారు చూడు ఆ టైప్లో ఉన్నది. ఇందాక నేను మాట్లాడినా. సో నేను డెఫినెట్లీ సపోర్ట్ చేస్తుంటాను. చిన్నోళ్ళని పెద్దోళ్ళని నాకు సంబంధమే లేదు. మనోళ్ళు అయితే చాలు, నాకు ఏదైనా సరే హెల్ప్ చేయడానికి మనం ముందుంటాం. నిజంగానే అన్నయ్య ఒక్క మెసేజ్ చేయగానే విత్-ఇన్ మినిట్ లోనే నాకు రెస్పాండ్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ఈ ఒక చిన్న గిఫ్ట్ అన్నయ్య, నేను మీకు బ్యాగ్ తీసుకొచ్చాను. సూపర్, నా లిస్ట్లో ఇంకో చెల్లెం యాడ్ అయింది. కొత్త చెల్లి యాడ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. మీకు మంచి ఫ్యూచర్ ఉండాలని, భవిష్యత్తులో ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలని, ఈ చెల్లిని మర్చిపోవద్దని. డెఫినెట్లీ, ఎందుకు మర్చిపోతా? ఇంతగానంగా ధైర్యం ఇచ్చిన తర్వాత ఎట్లా మర్చిపోతా చెప్పు? డెఫినెట్లీ మర్చిపోలేను. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అలాగే నెక్స్ట్ వీక్ మనం ఏ కంటెంట్ క్రియేటర్ని కలుస్తున్నామో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.